భారత సదస్సులు శ్రీ వందే మాతరం ఫౌండేషన్ తొర్రూరు. ఏమో నాకు అలా అనిపించింది. ఇప్పుడు లేకున్నా ముందు ముందు ఏర్పడవచ్చుగా. అందు కూడా కడవరం కడిగి వస్తుంది. పుట్టినప్పుడు నేను ఎంతో బాగుంటానట. అమ్మ నన్ను బయలేక పడేస్తే దాని కన్ను మీద పడ్డానట. ఆ కట్టె పగిలిపోయానట. అలాగా అయినా నేను నీలాగా ఎదుటి వాడితో బాగా బాగి తలపడను. నా బాణాలు ప్రయోగించి శత్రువులను పడగొడతాను. ఇంకా రారేమన్నయ్యా. తక్కువలు డబ్బుల సాధవులు మరి చిన్నవాళ్ళు కదా, తొందరగా నడవలేకపోతుంటే బాల్యం తీసుకొని వెళ్ళగా వస్తున్నారు. అదిగో ముగ్గురు వస్తున్నారు. కాసేపు ఆ పదం విశ్రమించండి. పాపం ఈ అడవిలో నడిచి నడిచి అలసిపోయారు. ఆటలుగా దిగుదాడవ
అన్నయ్య చూపు లేని నాన్న చూపు హక్కున్న ఆడపిల్లకు తల్లిలాగా అవసరం కదా. ఆ తల్లి ప్రేమ లేకుండానే దాచి చేతులు వెళ్ళిన నేను ఎంత నరకమనుభవించాను ఎవరైనా తెలుసా? చోటి వాడి చెవులో శంఖమనినట్లే ఈ మూర్ఖులకి ఏమవుతాం అన్నదమ్ముల్లో మాట మార్చు ధర్మరాజా పంచకాండవులని ఇప్పుడే చెప్పుకున్నావు కాబట్టి కౌరవులకు మేమే గురువంశ భక్తులం నువ్వు పెద్దదాన్ని అయ్యాక ఇవన్నీ తెలుసు కానీ పోదాం మన కోసం అమ్మ నాన్నలను చూసి ఉంటారు.
నువ్వు పెట్టిన విద్య ఏంటి? ఆ విద్య కోసమేగా నేను ఇష్టమో నీకు తెలుసా కదా? తెలుసు. పెన్నంటే నీకెంత ఇష్టమో అన్నంటే కూడా అంతే ఇష్టమని తెలుసు. మొన్నటికి మొన్న అమ్మతో నీవు మళ్ళీ తిన్నావని చెబితే నోరు తెచ్చి నువ్వేం చూపించావు? సమస్త సృష్టిని చూస్తున్నాడు. నాకన్నా చిన్నవాడి మాత్రం తెలుసు. ఈ సృష్టిలో చిన్న ఎవరు పెద్ద ఎవరు? ఒకసారి నేను పెద్ద, నువ్వు చిన్న, మరోసారి నువ్వు పెద్ద, నేను చిన్న, అంతే. నీ మాటలు అర్థం కానే కావు, నీ పని అర్థం కావు. ఎప్పుడు ఎక్కడ ఉంటావో ఏం చేస్తుంటావో. నీకన్నా పెద్దవాడివి కనుక నీకు ఏ అపాయం కలగకుండా కంటికి ఎప్పలా కాపాడవలసిన బాధ్యత నాది. అవునా? చిన్నప్పటి నుండి నాకు ఈ కష్టాలు ఎదురైనా నన్ను నువ్వే కాపాడావా? అప్పుడు నేను ఇక్కడ లేనుగా. ఇప్పుడైతే ఇక్కడే ఉన్నావా? కాపాడుకో. ఏమిటి నిన్ను నేను కాపాడేది? క్షణం ఇక్కడ ఉంటావు, మరి క్షణం మరెక్కడో ఉంటావు. కృష్ణ 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 ఏడి ఇందులో ఎక్కడికి వెళ్ళాడు? రాధా, మా కృష్ణుడు నీకు ఎక్కడైనా కనిపించాడా? ఏమో, ఈ కృష్ణుడి గురించి నేనేం చెప్పగలను? నా కృష్ణుడి గురించి అయితే నేను చెప్పగలను. నీ కృష్ణుడి గురించి చెప్పు. పోనీ ఈ కృష్ణుడైనా మా కృష్ణుడైనా ఒకడే కృష్ణుడు, గోకుల కృష్ణుడు. ఎక్కడున్నాడో తెలుసా? ఆ గోకుల కృష్ణుడు గోకులాన్ని కాపాడే ప్రయత్నంలో ఉన్నాడు. ఎక్కడ? కాశీ మడుగులో. ఎంత గంట గడిచింది? పన్నెండేనా? ఉత్తర తునావర్తుడు శకటాసురుడు. ఏమో నాకు తెలియదు. ఇంకా మీద కృష్ణుడికి ఏ ఆపద కలగనివ్వను. నా కంటికి రెప్పలా కాపాడుకుంటాను. మంచిదేగా? శోభా, చేసిన నిర్వహణ చాలు గాని దైవత పాత్రికి పోదాం పద. అక్కడికి ఎందుకు? ఇంద్ర పూజ కట. ఇంద్రుడు అనుగ్రహిస్తే పాడి పంటలన్నీ సమృద్ధిగా ఉంటాయట. గోకులమంతా అక్కడికే వెళ్తున్నారు. పద పోదాం. నేను రావాలా? కృష్ణ, నీ మొండితనమే నీది కానీ మాట వినవు కదా. పెద్దవాళ్ళు ఎంతో ఆలోచించి ఈ ఇంద్ర పూజ తలపెట్టారు. ఇంద్ర పూజలు మహేంద్ర పూజలు కాదు.
కొండ మీద ఒక గొడుగైనా దొరుకుతుందా కృష్ణ? ఎందుకు జరగదు? ఇప్పుడు చూడు, ఈ కొండే ఒక గొడవతుంది. ఈనాటికి మన కుటుంబం ధన్యమైంది. మనం అన్నదమ్ములం కలిసి 105 కలిసి ఒకే గురువు ద్రోణాచార్యుల వద్ద యుద్ధ విద్యలు అభ్యసించాలని నిర్ణయించాలి. మహారాజా దుర్వాంశం నిజమైన వాడు నిజమే కానీ పాండవులైన కౌరవులైన మా వాళ్ళనే కానీ పాండవులైన మీ వాళ్ళ కాదు. ఒక్క మాట అన్నా కాకుండా మీరు ఊరుగురు మాత్రమే వీరెవరు మాత్రమే మా చుట్టాలు కాదు. అదేంటంటే మానరాజు ప్రజలు కూడా సోదరు ద్వారా పాండవులు మనకు కన్నుగా మాట్లాడించారు. కానీ లైంగికుడు ఆయన సంతానం కాదు కాబట్టి దుర్వంశంలో కానీ దుర్వంశ రాజ్య భాగాలలో కానీ ఎటువంటి భాగస్వామ్యం ఉండదు. పాండురాజు మానవరు సరి తండ్రి ఎంతమంది తండ్రులేదో చెప్పుమా అచ్చదెక్కనైన రాజమానమురాలు సేవకులను మాన ఇప్పుడు ఈ అంచుత వాదాలు ఎందుకు? విద్యను అభ్యసించడానికి వచ్చిన వాళ్ళు తర్వాత మా వేదాలు మర్చి విద్యార్థులను మెలుపుతాం. ఏమంటావు సుయోధన? అభ్యంతర రాజ్య భాగాలలో కానీ విద్యాభ్యాసంలో కాదు, మా దాయంలో కాదు, మా ఆస్తులుగానే మీరు కూడా మా గురువు వద్ద విద్యను నేర్చుకోవచ్చు. నాకు తెలుసు మా సుయోధన మనసు. మాటలుండే కానీ మనసులు కానీ మీ మాటలు నాకు అనవసరం. మాట్లాడని అన్నయ్య ప్రభువు స్థుతించకుంటే సేవకులకు మనుగడ ఎక్కడిది? మంచి మాటలతో విశ్వాసంగా అన్నకు తన తమ్ముడు అనిపించుకున్నావు. ఇప్పుడే కాదు ఎప్పుడైనా ఎక్కడైనా అంచులోనైనా చెడులోనైనా నీ వెంటే నేను. విద్యాప్రాప్తులస్తు. ఎవరెవరు వేరే విద్యలలో నా వీట్యం సంపాదించే లక్షణాలను వీళ్ళు మాట్లాడమే చేత కాదు పారాముతులట పారాముతులు. మీరందరూ ఇప్పుడు సోదరులు పరస్పర వైశాల్యం వరకు కేవలం విద్య మీదనే దృష్టి నిలబడి మాట్లాడడం కాదు. ఈ ఆశ్రమంలో ఉన్నంత వరకు ఇది ఒక ప్రతిజ్ఞలా పాటించాలి. ఇప్పుడు మేము ఏకాగ్రచిత్తంతో మేము అనుష్ఠిత విద్య నేర్పండి. ఇప్పుడు మీ అందరి విద్యాభ్యాసం ఇప్పుడు రాజన ప్రయత్నం
ఇది గురుకులం. నీ కొట్టేదానికి చాలించి అకుంఠిత దీక్షతో విద్యాభ్యాసం చేయాలి. చూద్దాంగా నేను రాత్రి వేళ చీకటిలో బాణాన్ని సంధించి లక్ష్యాన్ని ఛేదించడం చూసి మెచ్చి గురుదేవుడు నన్ను ఈ ప్రపంచంలోనే గొప్ప వీలుకారిగా తీర్చిదిద్దుతానని ఆశీర్వదించి అనేక శస్త్రాస్త్ర రహస్యాలు బోధించారన్నయ్య. అలాగా, చాలా సంతోషవంతుడా అన్నయ్య. ఈ ప్రపంచంలోనే నన్ను మించిన వీలుగాడు లేనే లేదు. ఒకేసారిగా 7 బాణాలు నాటిది నువ్వేనా? సరే సరే,
నాకు నేర్పిన విద్యలన్నీ ఈ అడవి మనిషికి నేర్పి నన్ను కించపరిచాడు గురుదేవుడు. నేర్పలేదు జరగకుండా నేను మాత్రమే అబద్ధకాలనే విద్యలు నేర్చిన బంకమట్టితో బొమ్మ చేసి ఆ విద్యలు పది నిండా నిలుపుకొని భక్తిగా విద్య నేర్చిన నమ్మసత్యం కాకుండా ఉందే ఏదా విగ్రహం పదండి కదా విజృంభించిపోతే నా బంధమానేమిటి చూద్దా నన్న కాదు బోధించవలసిన విద్య రహస్యాలమై ఉన్నాయేమో. నీ వలే మట్టి ముద్దలా బండరాయిగా ఉండడం వల్ల కాదనయ్యా. ఏం చేశారు ఈ అడవిని ఉద్యోగి కొండవేరిని గురుదర్శనలా కోరి ధనుర్విద్యకు దూరం చేశాడు. చెల్లించిన ఈ జలమది సారు ఇంతటి అన్యాయం ప్రతిపదం ఎవరైనా ఎప్పుడైనా అనుభవించక తప్పదు. నీటి బీరగాయ నీకు ధర్మన్నయ్యా. ఇంకా ఎందరో వీరకుమారులు గర్భిణి వచ్చి బలికానున్నారు. ఎవరు ఎక్కడో లేడు అధ్యక్ష బాధితుని నేనే. ఎవరు ఎలా బాధింపబడ్డావు? నా పేరు కన్నుడు. విద్య విభ్యసించకోరి ఈ గురువును అందించి భంగపడ్డాడు. నేను సూతకులనుడనని యుద్ధ విద్య నేర్చుకోవడానికి అనర్హుడనని ప్రకటించి ద్రోణాచార్య పడవు అని శిష్యునిగా స్వీకరించడానికి నిరాకరించాడు. విద్య వాళ్ళందరూ విద్యార్థులే. కులం పేరును తిరస్కరించడం ధర్మం కాదు. ఈ అధర్మాలన్నిటికీ మూల కారణం ఆ రాజ్యాలకు కలిగించి రాజ్యం చేస్తారు. నిరూపిస్తాను. తెలిసింది మనం ఉండడానికి అందరం నిధులో ఉండగా ఆ ఇంటికి నిప్పు పెట్టి మనందరినీ మత్స్యలను ఇష్టపడాలని అందుకే మనం సురక్షితంగా తప్పించుకోగలిగాం. అదిగో ఎవరో వస్తున్నారు. పదండి లోపలికి. ఏం తీసుకొచ్చా?
అలా అది ఎప్పుడో అరిగిపోయినది. రుచి పసి నేను అడిగి తిని తిని జిమ్మ చచ్చిపోయినది. మాంసం మాంసం కావాలా? మనిషి మాంసం. జంతువే కానీ జంతువు మాత్రం ఉండదు. రెండు కాలమే నడుస్తుంది, ఆడుతుంది, పాడుతుంది. కానీ దాని రుచి మాత్రం భలే రుచిగా ఉంటుంది. ఒక్కసారి రుచి చూస్తేవా వదిలిపెట్టం ఇంకా. ఈ మధ్యన మనిషి ఒంటరిగా సిక్కడంలా సిక్కుతేనా నీకు ముక్కలు ముక్కలు వేసి కడుపు నిండా కాదే. చిక్కని గర మాంసం ఉండు. గాడను నరవాసన వస్తుంది. నీకు రాలా? అదే నరవాసన చెల్లి. అల్లది కలుగు పోయేదాన్ని పట్టుగా రాకు. పైన కూడా అయితే అడ్డులే మనిషిని చంపి ముక్కలు ముక్కలు వేసి నీకు కడుపు నిండాలి ఇస్తా. నంజులుగా కడుపు నిండాలిందు. యాటను చంపకుండా విడిచిపెట్టడం మన రాక్షస జాతికి నీది కాదు. అడ్డులే
తెలియదు కృష్ణ. గురుగారి అనుమతి లేనిది పూజాగృహంలోకి వెళ్ళడానికి సిద్ధం కదా. కారణం తెలిసిందా? అడిగితే లాభం లేదని అమ్మగారిని అదే తిరుపతిని అడిగాను. నేను ఇదే దినాన నది స్నానానికి వెళ్ళిన గురుపుత్రుడు నదిలో మునిగి మరణించాడు. మనసులోని దాచుకొని కృష్ణ పద నదీ స్నానానికి. నదీ స్నానం విషమాత్రమే. నదీ మార్గాన యమపురికి వెళ్లి సమవర్తిని ప్రార్థించి గురుపుత్రుడిని తీసుకువద్దాం. అంతవరకు రాలే కదా. నువ్వు వస్తావా? ఇక్కడే అమ్మగారికి గురుగారికి తోడుగా ఉంటాం. ఏం వెళ్ళి వస్తాం. ఈ విషయం గురుగారికి చెప్పాలా? అందులే నేను ఇక్కడే కూర్చుంటాను. వచ్చేసాడు. ఈ కృష్ణుడే ఎవరితో కూడా తమ్ముడి నుంచి తెచ్చాడు. ఎంతకు చల్లారడం లేదు. అవును, అక్క ఇంటి మంట కాదుగా అది అంటే ఆడుకోవడానికి. ఎంత పగ ఉంటే మాత్రం ప్రాణాలు తీయడానికి పన్నాగం మండుతాడా? తిరగడంలో విషయం పడతాడు. తలచాలు బంధించి నీటిలో తోయించాడు. విషసర్పంతో కల్పించాడు. అయితేనేమన్నయ్యా, నీవు నాగలోకానికి వెళ్ళి అనితర సాధ్యములైన వరాలు వేడిన గణం సంపాదించావు. నిజమే, ఆ విధంగా దుర్యోధనుడు చాలా ఉపకారమే చేశాడు. ముందు ఇలాంటి ఉపకారాలు ఇంకా చాలా చేస్తాడులే. అవగాహనలో ఉపకారం బాగా చెప్పావు. ఏం ఉపకారమో ఏమో. కౌరవ మారించి తప్పించుకోవడానికి రావణ వేషాలు ఏమిటి? ఈ ఏకచక్రపురంలో భిక్షాటన చేస్తూ జీవించడం ఏమిటి? వారి మూలంగా భవిష్యత్తులో ఇంకెన్ని ప్రక్షాళన వేషాలు వేయవలసి ఉంటుందో. మనం ఐదుగురం ఏకమత్తం ఉంటా ఉందాం అంటూ ఈ మోసాలు వేషాలు మనం ఏం చేయలేదు. నిజం చెప్పావన్నయ్యా. ఇంకేందుకు ఆలస్యం? ఇప్పటి వల్లనే భిక్షాటనకు బయలుదేరుదాం. ఎక్కడికి వెళ్తున్నారు? బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదని బ్రాహ్మణ బాలుడికి నీకు తెలియదా? అట్టుగా కోపగించుకోకు. తిరిగి వచ్చాక చెప్తాను. రంగాంతం ఇంట్లోకి వెళ్ళు. మీరు తిరిగి వచ్చిందాకా నేను ఉంటేగా. అదేంటి? మీకు తెలియదా అన్నయ్య? ఈ ఊరిలో బకాసురుడు అనే రాక్షసుడు ఉన్నాడు. వాడు ఊరి మీద పడి ఇష్టం వచ్చినట్లు మనుషులను చంపుతుంటే ఊరి పెద్దలందరూ కలిసి వాడితో ఒక ఒప్పందం చేసుకున్నాడు. ప్రతిదినము పండేడు అన్నము
పెద్దయినా చిన్నైనా ప్రాణం ఒకటేగా. అందుకే ధైర్యంగా ఉన్నాను. ఎవరైనా పెద్దవాళ్ళు ఈ పిల్లవాడిని తెచ్చి బండి కట్టండి, త్వరగా అడిగి వెళ్ళాలి. నీ బదులు ఎవరు వెళ్తారు? ఏడు కాకుంటే రేపైనా నీ వంతు రాకపోదు. అమ్మో నన్ను రానుకో. అంటే వచ్చేటట్లు లేరు. ఇచ్చుకురండి. నీ బదులు నీళ్ళు వెళ్తాడు. నిజంగానా? ఇంటికి ఒక మనిషి ఎవరైనా నేను ఇంట్లో వాడేగా. ఈ ఊరి వాళ్ళకు ఒళ్ళు కలిసిందా? ఏదిరా బండి? అదిగో బండి. బండి సరే, అందులో తిండి ఇంకా మరి దున్న పోతులు అవి కూడా చేరాల్సిన చోటికి చేరాలా? దున్నపోక నన్ను దున్నపోతాడ దానికి రెండు దున్నపోతులు అడిగించేవాడిని ఇంకేమన్నా దున్నపోక. అవును, ఇంకా చాలా మంది దుర్మార్గులు సంహరించాలి. ఈ లోకంలో కర్తవ్యం పట్టాలి. ఈ చరిత్ర కొనసాగించండి. ఇది మీకు సర్వదా తోడుగా సంరక్షిస్తూ ఉంటాను.